విషయాలను ఒక 3 వారాలుగా నేను చెబుతూ ఉంటాను. అయితే ఈరోజు వరకు మనము తీసుకోవాల్సిన తీర్మానం ఏమని నేను చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, ఆహ్, అందరము మేలులు పొందుకున్నాం కాబట్టి దీనంతటి నుండి దేవుడు కోరుకునేదేంటంటే, చాలా గొప్ప పదము కృతజ్ఞత. ఎవరైనా వ్యక్తికి మనం మేలు చేశామంటే, సాధారణంగా ఒక వ్యక్తి కోరుకునేది ఏంటంటే, సరే ఆ ధనం ఇవ్వకపోయినా ఏం పర్లేదులే కానీ, వాళ్ళు కృతజ్ఞత చూపిస్తే చాలు. అంటే థ్యాంక్స్ చెప్తే చాలు మీ భాషలో. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడం అనమాట. థ్యాంక్ యూ అని. ఓకేనా? అలాగా దేవుడు కూడా మనకి మేలులు చేసినప్పుడు, ఆయన ఉద్దేశంలో ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచించినప్పుడు, మన నుండి ఏం ఆశిస్తున్నాడని ఆలోచించినప్పుడు, అయ్యా ఇన్ని మేలులతో నన్ను నింపావు కదా, నేనేం చేయాలి అని మనం దేవుణ్ణి అడగగలిగితే నీ కోసం, ఆయన చెప్పే సమాధానంలో మొదటి సమాధానంగా నేను అంటాను, కృతజ్ఞత కలిగి ఉండండి అని అడుగుతాడు దేవుడు. అయితే అసలు ఆ కృతజ్ఞత గురించి మనము ధ్యానం చేసుకొని ఈ యొక్క నూతన సంవత్సరపు ఆరాధన మనం ముగించుకుందాం. అందరం కూడా తలలు ఉంచినట్లయితే వాక్య ధ్యానం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ తండ్రి నాయన సజీవుల్లో ఉంచి రప్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మేలులతో మమ్మల్ని నింపావు, నీ కృపతో మమ్మల్ని కాచావు, నీ కనికరముతో, నీ దయతో, నీ వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించావు. నిజంగా నాయన, దానికి తండ్రి మేము ఏమి చేయాలని నువ్వు ఆశపడుతున్నావంటే కృతజ్ఞత కలిగి ఉండాలి అని. అయ్యా దేవా, నువ్వు నాకు ఇది చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పగలిగే ఒక స్థితిని మాకు దయచేయాలని నువ్వు కోరుకుంటున్నావు. దేవా, కొద్ది నిమిషంలో నాయన ఈ నూతన సంవత్సరమందు నూతన తీర్మానాలు మేము తీసుకోవడానికి మాకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని, తోడుగా ఉంటారని కూడా కోరుకుంటూ, మీ ఆత్మ సహాయాన్ని చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకిని దయచేయమని, దయచేస్తారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే అందరూ వాగ్దానాలు చూసుకున్నారా? చదివారు ఎవరన్నా వాగ్దానాలు? అవునా? ఓకే. మామూలుగా మీరు తీసుకున్న వాగ్దానాలని చూసారా? చదివారా ఎవరైనా? నేను ఇప్పుడేం చెప్పనా, మామూలుగా చూసారా లేదా అని అడుగుతున్నాను. చూసారా? విన్నాకని గుర్తులేదా? అమ్మో, వాగ్దానాన్ని మర్చిపోతే ఇంకెందుకు మనం బ్రతకడం? మరి అయితే ఇంకా అది మంచిది కాదు. సరే, వాగ్దానము అందరికి సూట్ అయ్యేది వచ్చిందా? దానికన్నా మీరు ఓకే సమ్మతించారా? సూట్ అయిందో వచ్చింది. అయితే మార్పులు చేర్పులు చేయాల్సిన ఏమి లేవు కదా. తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఇస్తానులే, బాధపడమాకండి ఏమి. ఓకే, తీయాలా ఇప్పుడు? ఓకే. కానీ ఒక విషయం ఏంటంటే, వాగ్దానాలు దేవునిలో ఉన్న వాళ్ళకే అయితే ఓకే. కానీ చెప్పేది ఏంటంటే, ఆ వాగ్దానం చదివించు, పైన కండిషన్ ఉంటుంది, ఇది చేస్తే అది చేస్తారంటున్నా ఆయన, అది నువ్వు చేయకపోతే ఇది చేయడని చెప్పు చాలు. ఓకేనా? అదనమాట. యేసయ్యని నమ్ముకొని చక్కగా ఉండి ఈ మాటలు నెరవేర్తాయని నమ్మగలిగితే చేస్తాడు దేవుడు, చేయకుండా ఏముండడు. నేనేమంటానంటే, ఉదయం మా చర్చిలో కూడా మా అక్క వచ్చి, మా పెద్దమ్మల కూతురు వచ్చి, ఇదిగో పవన్కి ఇలా తీశాను అలా తీశాను అంటే వాళ్ళకి మంచిగా వచ్చాయి. కానీ విషయం ఏమిటి అంటే, అవి నెరవేరబడాలి అంటే వాళ్ళు ఇది చేయాలి. అది చేయకుండా అది నెరవేర్చబడదు అనమాట. కాబట్టి అవి మీరు క్లియర్ కట్గా చెప్పండి. లేకపోతే చివరికి ఏమంటారంటే, దేవుడి మీద నిందేస్తారు. నువ్వు చెప్పావుగా, నేను నీకు సహాయకుడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటానని నాకు వాగ్దానం చెప్పావన్నావు, మరి నాకేం దేవుడు తోడై లేడు, ఏమి లేడు, నా జీవితం చూస్తే నాకు చాలా అద్మానంగా ఉంది అని అంటే నేనేం చేయలేను.
దేవుడు కూడా ఏం చేయలేడు. అంటే నేను నీకు తోడయుందును అని ఎప్పుడన్నాడు అంటే పైన ఉంటుంది. ఇదిగో నువ్వు ఇలా ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు అని ఒకవేళ యెహోషువతో అన్నాడు అనుకోండి, నేను నీకు తోడై ఉంటాను యెహోషువ అని, దాని పైన చెప్పాడు. ఇదిగో వాళ్ళందరూ అట్టపోయినా నువ్వు నీ కుటుంబం మాత్రం నాకు ఇష్టంగా నా ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతికితే నేను నీకు తోడుగా ఉంటానని చెప్తాడనమాట. కాబట్టి ఆ పైన కండిషన్ కూడా ఎప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అనవసరంగా దేవుని నామాన్ని మనమే దోషణ పాలు చేసిన వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర. ఓకేనా? అది చెప్పండి, మొహమాటం ఏం లేదు. తీసిన వాగ్దానం ప్రార్థనాపూర్వకంగా తెస్తాము, ఇది వాగ్దానం అయితే పైన కండిషన్ ఉంటుంది, అది చదివి వాళ్ళకి క్లియర్గా చెప్పండి, ఇలా చేస్తే ఇలా చేస్తారంటయ్యా అని చెప్పండి. వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళ ఇష్టం, స్వీకరించకపోతే మనం ఏం చేయలేం. ఓకేనా? మంచిది. అది సరే, నాకు మాత్రం మంచి వాగ్దానం వచ్చింది. అవునా? లేదు, చాలా బాధలో ఇబ్బందిలో ఉన్నాను. కానీ దేవుడు నిన్ను విడువను, నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అనే మంచి వాగ్దానం ఇచ్చారు. కానీ చాలా అది మొన్న నైట్ జరిగింది. అలాగే నిన్నంతా బాగా వేదనలో ఉన్నాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రేయర్ చేసుకుంటూ అటు ఇటు ఉన్నాను. తర్వాత సాయంత్రానికి ఆయన నిజంగానే నన్ను విడవక ఎడబాయక నిన్న నైటు ఈరోజు మార్నింగ్ ప్రేయర్లు కూడా చక్కగా జరగడానికి దేవుడు చూపించాడు. నా వరకు నేను చెప్పగలను, దేవుడు నాకు తగిన వాగ్దానం ఇచ్చాడు. ఓకే, అయితే అక్కడ కండిషన్ ఉంది, దాన్ని ఎప్పుడన్నా మాట్లాడుకుందాం తర్వాత సంగతి. కానీ అయితే ఈ విధంగా వాగ్దానాలు మనం చక్కగా యూజ్ చేసుకోగలిగితే, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన చెప్పిన విధంగా చేయగలిగితే, వాగ్దానాలు మన కోసమే ఇచ్చాడు, వాళ్ళకి మాత్రమే కాదు. అలా అయితే బైబిల్కి ఇజ్రాయేల్కి మనకు అవసరం లేదు, అంతేనే కదా? ఒకవేళ ఇంకా శిష్యులకే రాశాడు లేకపోతే వాళ్ళకి అనుకుంటే ఇక బైబిల్ అంతా వాళ్ళకి, మనకెందుకు మరి అయ్యి? కాబట్టి వాగ్దానాలు నెరవేరుస్తారు. శిష్యులు ఎలా బ్రతికారో వాళ్ళకి ఎలా చేశాడో మనం కూడా అలా బ్రతికితే మనకు అలా చేస్తాడని చెప్పడానికి ఇవన్నీ. కాబట్టి వాగ్దానాలని నేను పూర్తిగా తీసేయొద్దని చెప్పను, అలానే పూర్తిగా గుడ్డిగా కూడా పెట్టమాకండి అని అంటున్నాను. చక్కగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సరే, ఏదేమైనా ఈరోజు మనము వర్తమానంగా ఆలోచించేది ఏంటి అంటే, కృతజ్ఞత అనే ఒక మాటని మనం ఆలోచన చేద్దాం. అసలు కృతజ్ఞతలు ఎవరికి తెలియచేయాలి అనే మొదటి ప్రశ్నతో నేను ప్రారంభిస్తాను. కృతజ్ఞతలు ఎవరికి తెలియచేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? దేవునికి. కృతజ్ఞత ఎవరికి చూపించాలంటే చెప్పండి? సహాయం చేసిన వాళ్ళకి. ఓకే, మంచిదే. మీరు నా ప్రసంగం చెప్పేసరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అసలు మనము కృతజ్ఞతలు ఎవరికి చెల్లించాలి అని ఆలోచన చేసినప్పుడు, అసలు కృతజ్ఞత అనే మాట తెలుగులో అచ్చ తెలుగులో కృతజ్ఞత, అది తెలుగులోనే మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్లో అయితే ఈజీగా అర్థమైద్ది. థ్యాంక్స్ అని చెప్పటం. ఓకేనా? కృతజ్ఞత అంటే ఏం లేదు, థ్యాంక్స్ అని చెప్పడం అనమాట. ఈ థ్యాంక్స్ అనేది చెప్పటము, అదేవిధంగా దానికి తగిన గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం. అంటే దాన్ని ఏమంటారు అంటే, దానికి తగిన నాకు తెలుగు పదం రావట్లేదు, ఏమనుకోవద్దు. అంటే ఇంకా గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతే, నథింగ్ బట్. ఇంక మళ్ళీ దానికి ఇంకో పదం అంటే ఏం లేదు. అయితే ఈ కృతజ్ఞతని చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది 2 మాటలు చూపిస్తాను. అందరం కూడా కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 30వ వచనం, 69వ అధ్యాయం 30వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని గణపరిచెదను. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనము. మళ్ళీ చదువుతాను చూడండి. కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరుస్తాను. ఎద్దు కంటను కొమ్ములను డెక్కలను గల కోడె కంటను అది యెహోవాకు ప్రీతికరము. ఈ మాట అర్థం చెప్పాలి అంటే, ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కృతజ్ఞతలు చెప్పటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతలని చెప్పటం అంటే, దేవా థ్యాంక్స్ అని చెప్పటం అనేది దేవునికి ఎటువంటిది అంటే, కొయ్యదూడలు బలివ్వడం కంటే కూడా,
నీ ధనధాన్యాదులు ఇవ్వడం కంటే కూడా, ఈ భాషలో మన భాషలో చెప్పాలి అంటే నీ ధనము, నీ యావదాస్తి, అప్పట్లో వాళ్ళకి అదే ఆస్తి అనమాట. గొర్రెలు, మేకలు, పశు సంపద వాళ్ళకి అప్పుడు ఆస్తి అనమాట ఆ కాలానికి. కాబట్టి ఇప్పుడున్న కాలంలో చెప్పాలి అంటే మీ ధనధాన్యాదులు, మీ ఆస్తిపాస్తులు, మీ చరస్థిరాస్తులు, లేకపోతే మీ దశమ భాగాలు, వీటన్నిటికంటే కూడా ప్రీతికరమైంది దేవునికి, ఇష్టమైంది దేవునికి ఏదన్నా ఉంది అంటే ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వీటన్నిటికంటే దేవుడికి ప్రీతికరము. ప్రీతికరం అంటే అర్థమైందా? ఇష్టము అని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది, కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో నేను మీకు చెబుతున్నాను. నీ ధనధాన్యాదులు, నీ ఆస్తిపాస్తులు, లేకపోతే నీకున్నది ఏదైనా ఇస్తే దేవుడు సంతోషపడతాడు. దేవునికి ఇష్టమా అంటే ఇష్టమే, కానీ దానికంటే ఒక 2 మెట్లు ఇష్టం ఏది అంటే ఆయన చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అది యెహోవాకి ఏంటంట? ప్రీతికరము. తర్వాతి మాట, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉంటే చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీ 5వ అధ్యాయము 16-18 వచనాలు నేను చదువుతాను చూడండి. ప్రతి విషయమునందు, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యెహోవాకు ప్రీతికరమని చేశాము. అయితే ఎప్పుడు చెల్లించాలి? అర్థమవుతుందా? ఎప్పుడు చెల్లించాలి, ఏ ఏ విషయాల్లో చెల్లించాలన్నది తర్వాత ప్రశ్నలు. ముందు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము యెహోవాకి ఎంత ఇష్టమో మీకు చెబుతున్నా. ఆయనకు అన్నిటికంటే ఇష్టమైందంట ఏంటి తెలుసా? నీ ధనధాన్యాదులు, నీ ఆస్తిపాస్తులు, నీ దశంభాగాలు, లేకపోతే నువ్వు ప్రకటించే సువార్త, నువ్వు పాడే పాటలు, లేకపోతే ఇంకేదో చేస్తావు కదా దేవుని కోసం. వీటన్నిటికంటే కూడా ఒకటి కాదు 2 మెట్లు ఎక్కువ ఏది ఇష్టం అంటే దేవునికి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అయ్యా మరి ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు అంటే? ప్రతి విషయమునందు. ఏ విషయమునందంట? ప్రతి విషయము. అది సంతోషకరమే కానీ, బాధకరమే కానీ, అది ఆరోగ్యమే కానీ, అనారోగ్యమే కానీ, అది కరువే కానీ, ఖడ్గమే కానీ, ఆనందమే కానీ, సంతోషమే కానీ, ప్రతి విషయమునందు మనము దేవునికి ఏం చెల్లించాలి అంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అది ఏంటో కింద చెప్తున్నాడు చూడండి. ఎలాగు చేయుట? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పటం, ప్రతి విషయమునందు దేవా థ్యాంక్స్ అని చెప్పటం, శ్రమలో థ్యాంక్స్ అని చెప్పటం, శిక్షలో థ్యాంక్స్ అని చెప్పటం, ఆనందంలో థ్యాంక్స్ అని చెప్పటం, కరువులో థ్యాంక్స్ అని చెప్పటం, సమృద్ధిలో థ్యాంక్స్ అని చెప్పడం దేవుడికి ఉందే. ఇలాగు చేయుట. తర్వాత మాట చూడండి. యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటంట తెలుసా? దేవుని ఇష్టమంట. ఏంటయ్యా ఇష్టము అంటే, నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏంటి తెలుసా? చాలామంది అంటుంటారు, ఇంకా దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నానండి, ఇంకా దేవుడు నాకే చిత్తం చెప్పలేదు అంటుంటారు. చాలా దొంగలు వాళ్ళు. దేవుడు నీ పట్ల నా పట్ల తన చిత్తము 70% చెప్పేశాడు. తన చిత్తం అంటే తన ఇష్టం. అర్థమవుతుంది ఈ మాట? ఓకే కదా? చాలామంది ఏమంటారంటే, ఇంకా దేవుడి చిత్తం నాకు బయలుపరచలేదండి, కాబట్టే నేను ఇలా ఉన్నాను, కాబట్టే నేను రావట్లేదు, కాబట్టే నేను ఇలా చేయట్లేదు, కాబట్టే ఇలా అంటారనమాట. దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల 70% చెప్పేశాడు. ఒక 30% కొంచెం కనిపెట్టాల్సి వస్తుంది. దానికి కూడా క్వాలిటీస్ చెప్పేశాడు. పెళ్ళి ఎవరిని చేసుకోవాలో బైబిల్ ఏమి ఉండదు. పలానా జర్సన్ బాబు ఎవరిని పెళ్లి చేసుకోవాలని పేరేం బైబిల్లో ఉండదు. అవునా కదా? పలానా జర్సన్ బాబు ఏ ఉద్యోగం చేయాలో బైబిల్లో ఉండదు. ఆ రెండిటికి మాత్రము కొంచెము ప్రార్థనాపూర్వకంగా నీ పట్ల దేవుని చిత్తం, ఇదిగో పర్టికులర్గా ఇదిగో దేవుని సేవ చేయాలనుకో, ఫుల్ టైమ్గా, అంటే ఉద్యోగం మానేసి ఫుల్గా సేవ చేయాలి, అటువంటి వాటికి దేవుని చిత్తం కొంతకాలం ఎదురు చూసి పొందుకోవడం ఓకే. కానీ అంటే ఈ 30%లో ఇవన్నీ వస్తాయి. కానీ 70% చిత్తం చెప్పేశాడు దేవుడు. ఏమని తెలుసా? ఇదిగో మీరు పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం అన్నాడు. అవునా కదా? దానికి మళ్ళీ కనిపెట్టాల్సిన అవసరం లేదు.
ఇదిగో మీరు పరిశుద్ధులు ఉండటానికే పిలువబడ్డారని దేవుడు చెప్పాడనమాట. ఇదిగో మీరు వెలుగు అని దేవుడు చెప్పాడా లేదా? అది ఆయన చిత్తం, మనందరం వెలుగుగా ఉండాలని, చీకటి కార్యాలు చేయకూడదు అని. మనందరం లోకానికి ఉప్పు. ఇవన్నీ కూడా దేవుని చిత్తాలే. ఇదిగో మీరు దొంగతనం చేయకూడదు, అది నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమే. అయ్యా నేను ఇప్పుడు దొంగతనం చేయొచ్చా లేదా అని కనిపెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం సరదాగా సీరియస్గా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ దొంగతనం నన్ను చేయమంటావా లేదా? ఇప్పుడు ప్రార్థన చేసి కనిపెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అయ్యా పలానా అబ్బాయితో పలానా అమ్మాయితో నేను తిరగొచ్చా లేదా, మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, తిరగకూడదని ఆల్రెడీ చెప్పాడు. అంటే ఇలాగూ 70% ఒక వ్యక్తి, అయ్యా నేను నా భర్తతో కలిసి ఉండొచ్చా ఉండకూడదా, దేవుని చిత్తం ఎదగమాకండి. చచ్చిపోయేంత వరకు భర్తను వదలమనలేదు, భార్యను వదలమనలేదు. అర్థమవుతుందా? మళ్ళీ నా భర్తను వదలొచ్చా వదలకూడదా అనే ప్రశ్న అది మంచి ప్రశ్న కాదు. ఈ విధంగా 70% దేవుడు మన పట్ల చిత్తాలు చెప్పేశాడు. ఒక 30% మాత్రమే, అంటే నేను ఫుల్ టైం సేవ చేయాలా, నేను సువార్థికునిగా చేయాలా, సంఘంలో పరిచర్య చేయాలా, లేకపోతే ఇంకొకటి అలాగూ, లేకపోతే నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, నేను ఏ ఉద్యోగం చేయాలి, ఇటువంటి వాటికంటే కొన్ని రూల్స్ కూడా చెప్పేశాడు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చాలా చెప్పాడు క్లియర్గా. ఇదిగో విశ్వాసిగా ఉండాలి, ధనం చూడకూడదు, అందం చూడకూడదు, ఇవన్నీ వాటికి కూడా మ్యాక్సిమం తెలియకుండా చెప్పేశాడు ఆయన చిత్తాలు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, దేవుని ఇష్టాలలో ఒక ఇష్టం ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇది నేను మళ్ళీ చెబుతున్నాను, అన్నిటికంటే ఇష్టమైన పని దేవునికి. నువ్వు వాక్యం చెప్పటం కంటే, వాక్యం వినటం కంటే, గొప్ప బోధకుడు అని పిలువబడటం కంటే, లేకపోతే గొప్ప ప్రార్థనాపరురాలు అని పిలువబడటం కంటే, నేను గొప్పగా దేవుణ్ణి ఆరాధించే వర్షిప్ లీడర్ అని పిలువబడటం కంటే, ఇంకా అనేకమైన పేర్లతో మీరు పిలవడం కంటే కూడా నేను అంటాను, నేను దేవునికి ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవడము, లేకపోతే కృతజ్ఞత కలిగిన వ్యక్తిని అని దేవుడు చూడగలిగితే నేను అంటాను వీళ్ళందరికంటే ఫస్ట్ ప్లేస్ వాడికే ఇస్తాడు. అందుకిందా చెప్పాను, కొయ్యదోడల కంటే కూడా, మీ ధనధాన్యాదుల కంటే కూడా యెహోవాకు ప్రీతికరం ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము మీ పట్ల యేసుక్రీస్తు ద్వారా దేవుని చిత్తం అన్నాడు. అందుకే మీరు చూస్తే బాధల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటాడు. పక్కన ఫిలిప్పీ పత్రిక ఒకసారి రండి, 4వ అధ్యాయము. సంతోషంలోనే కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, బాధల్లో కూడా. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎంతకీ ఆనందించమని చెప్తుంటే వాళ్ళకేం ఆనందాలు రాలేదు. అక్కడ బాగా శ్రమల్లో ఉంది ఫిలిప్పీ సంఘం, బాగా ఇబ్బందుల్లో ఉంది ఫిలిప్పీ సంఘం. అలా శ్రమల్లో ఉంటే పౌలు గారు ఏమని చెప్తున్నారు తెలుసా? బాగా ఆనందపడండి అంటున్నాడు. శ్రమల్లో ఏమంటున్నాడంటే, బాధల్లో ఏమంటున్నాడంటే, ఇబ్బందుల్లో ఉన్నారు కదా సంగమా, శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో ఉంటున్నారు కదా సంగమా. అయితే నేనేం చెప్తున్నాను అంటే, మూల కూర్చొని ఏడవమాకండి. ఏం చెప్తున్నాడు తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకి ఏం చేయాలంట? తెలియబడనియాలి. సహనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆనందంగా ఉన్నప్పుడా, బాధ ఉన్నప్పుడా? సహనం ఎప్పుడు పనికి వస్తుంది? సహనం ఎప్పుడు బయటపడుతుంది? అసలు సహించే గుణం ఎప్పుడు ఉండాలి చెప్పండి? ఆనందంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడా? ఆనందంగా సంతోషంగా నేను బాగా సహిస్తున్నానని అంటారు ఎవరన్నా? అవునా? నా భర్త అసలు నన్ను పట్టించుకోవట్లేదండి, తాగి కొడుతున్నాడు, అయినా నేను సహనం కలిగి ఉన్నాను. చూసారా? బాగా బాధలో ఉంటేనే సహనం అంటారనమాట. అవునా కదా? సహనం అనే మాట బాధలో ఉన్నప్పుడే వాడతారు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే వాడతారు. అయితే ఇక్కడ సంఘం అంతా కూడా ఏమవుతుంది తెలుసా? బాధల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఇరుకులో ఉంది. అయితే పౌలు గారు ఏమన్నారంటే, దేవుని యందు ఆనందించు. ఎప్పుడు వరకు అయ్యా? ఎల్లప్పుడూ ఆనందించాల్సిందే. ఆనందిస్తూ ఏం చేయాలి తెలుసా? మీ సహనాన్ని లోకమంతటికి తెలియచేయాలి. తర్వాత మాట, మరి ఆ బాధలు ఏం చేయాలంటే చెబుతున్నాడు చూడండి.
ప్రభువు సమీపంగా ఉన్నాడని ముందు జ్ఞాపకం పెట్టుకొని దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఏ పూర్వకంగా? కృతజ్ఞతాపూర్వకంగా. ఈ మాట ఎందుకు చూపించాను అంటే, ప్రతి విషయమునందు మీరు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల. ఆ ప్రతి విషయంలో ఓన్లీ సంతోషం మాత్రమే కాదు సుమా. మనందరం సంతోషంగా ఉన్నప్పుడు, మేలు చేసినప్పుడు, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాం. కానీ ప్రతి విషయమునందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనే మాటలో కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, అనారోగ్యాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, క్షామంలో, అన్నిటిల్లో కూడా దేవునికి ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము అంట. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా దేవుడు ఇష్టపడేది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. అయ్యా, మరి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఎల్లప్పుడూ, ప్రతి విషయములోనూ. అయితే మూడో ప్రశ్న ఏంటి అంటే, ఎలా చెల్లించాలి? ఇంతకీ ఏమని చెల్లించాలి? ఏ ఏ విషయాల్లో చెల్లించాలి? అర్థమవుతుందా? ఎంత ఇష్టమో తెలుసుకున్నాము, అన్ని విషయాల్లో అది చేయాలని తెలుసుకున్నాము. అయితే ఎలా చెయ్యాలి, ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఎటువంటి విషయాల్లో చెయ్యాలి అని ఆలోచించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను ఒక 4 కారణాలు మీకు చెబుతాను. దేవునికి ఏ విధంగా ఏ ఏ సమయాల్లో మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? అర్థమవుతుందా ఈ ప్రశ్న? దేవునికి ఏ విధంగా ఏ ఏ సమయాల్లో ఎలాగూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అడిగితే, మొట్టమొదటి ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఎప్పుడు మనము దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి అంటే, ఒక విషయం గురించి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలంట. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఫాస్ట్ అవుతున్నానా? 21వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈ మాట ఎవరి గురించి రాస్తున్నాడు అంటే, భక్తిహీనుల గురించి రాస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారో వాళ్ళ గురించి రాస్తున్నాడు. వాళ్ళ గురించి రాస్తూ, అసలు ఈ దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? అసలు దేవుణ్ణి మహిమపరచటం లేదు, ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పటం లేదు. ఇంతకీ ఎందుకు మహిమపరచాలి, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? అది ప్రశ్న. అర్థమవుతుందా? ఎందుకు మహిమపరచాలి దేవుణ్ణి? ఎందుకు గణపరచాలి? ఎందుకు ఆయన కీర్తించాలి? ఎందుకయ్యా నువ్వు అన్ని విషయాల్లో గొప్పవాడని మనము నోరెత్తి మాట్లాడాలి? ఎందుకు ఆయనకి థ్యాంక్స్ అని చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని అంటే, పైన చెబుతున్నాడు చూడండి 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. ఇదిగో సృష్టింపబడిన వస్తువులు చూస్తే ఏమవుతుందంట? తేటగా తెలుస్తుందంట. అయితే ఎందుకు మనం దేవుని గణపరచాలి, ఎందుకు దేవుని గొప్పోడని అనాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, ఆయన చెబుతున్నాడు, 1 ఆయన నిత్య శక్తిని బట్టి, 2 ఆయన దైవత్వాన్ని బట్టి. నిత్య శక్తిని బట్టి ఆయన గణపరచాలి, దైవత్వాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతకీ నిత్య శక్తి అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క సర్వశక్తితనం. ఏంటి ఆయన శక్తి సామర్థ్యాలు అంటే? ఈ సృష్టి. అర్థమవుతుందా? ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ సముద్రాలు, ఇవన్నీ ఏంటనుకున్నారు? ఆయన నిత్య శక్తి. నువ్వు నేను సముద్రాన్ని ఏమైనా కలిగించగలమా? నువ్వు నేను సూర్యుని ఏమైనా కలిగించగలమా? నీవు నేను చంద్రుని ఏమైనా కలిగించగలమా? నీవు నేను ఎక్కడికెక్కడ 1 లీటర్ వాటర్ ఏమైనా తేగలమా? నీవు నేను గాలిని సృష్టించగలమా? అసలు ఈ సృష్టిని చూస్తున్నప్పుడు అడవులను కానీ, ఆ పర్వతాలను కానీ, ఆ కొండలను కానీ, ఆ సముద్రాన్ని కానీ, అసలు మీరు ఆ పాడేరు ఏరియా, అరకు ఏరియా వెళ్తే అసలు ఆ అందాలను చూస్తున్నప్పుడు అసలు ఏంటి ప్రభువా ఇంత శక్తి? అందుకే 8వ కీర్తనలో ఏమంటాడు తెలుసా భక్తుడు? నువ్వు కలుగు చేసిన ఆ చంద్ర నక్షత్రాల ఆకాశాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి నీవు ఈ నరుని జ్ఞాపకం చేసుకున్నాక అసలు వాడే పాటు వాడు చెప్పు.
దేవుణ్ణి ఎందుకు గణపరచాలి, దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? ఆయన చెప్పేది ఆయన నిత్య శక్తిని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి. నిత్య శక్తి అంటే ఈ సృష్టిని కలిగించాడు చూసావు, ఆయన శక్తిని బట్టి. నిత్యము ఉండే శక్తి అని అర్థం. ఏంటి? నిత్యము ఉండే శక్తి. ఆయన వచ్చి మళ్ళీ దాన్ని పాడు చేస్తే తప్ప పాడవదు భూమి. ఆయన వచ్చి దాన్ని పాడు చేస్తే తప్ప మళ్ళీ పాడవదు ఆకాశం, ఇవన్నీ. మరి మనము నిత్యము శక్తి ఉండోళ్ళం కాదు. 25 ఏళ్ళ వరకు శక్తి ఉంటుంది, 40 ఏళ్ళకి శక్తి పోద్ది. ఇదిగో ఆ పవర్ ఉంది చూసారా, ఆ మైకులు ఇవన్నీ కూడా బ్యాటరీలు తీసేస్తే పవర్ అయిపోద్ది. అది కూడా నిత్య శక్తి ఏం కాదు. ఈ కరెంట్ ఉందనుకోండి, మెయిన్ ఆపేస్తే పోద్ది, అది కూడా నిత్య శక్తి ఏం కాదు. ఈ భూమి మీద ఏది ఎల్లప్పుడూ ఉండే శక్తి లేదు. కానీ దేవుడు మాత్రమే నిత్యము తన శక్తితో శాశ్వతంగా ఉండగలిగిన ఈ సృష్టిని చేశాడు. రెండవది ఏమన్నాడు? దైవత్వము. అంటే ఏంటి తెలుసా? దేవుడు ప్లస్ తత్వము, అంటే దేవునికి ఉండే స్వభావం. ఏంటి తెలుసా? ఈ సృష్టి వెనక ఆయన స్వభావం ఏంటి? నీ కోసం నా కోసం. ఆ యొక్క నిత్య శక్తిని బట్టి గణపరచాలి, ఈ దైవత్వాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా ఎందుకయ్యా భూమి? ఎవరి కోసమయ్యా భూమి? నీవు నేను నివసించటానికి. అయ్యా ఎందుకోసమయ్యా గాలి? నీవు నేను పీల్చుకొని బ్రతకడానికి. అయ్యా ఎందుకోసమయ్యా నీరు? నీవు నేను త్రాగి బ్రతకడానికి. అయ్యా ఎందుకోసమయ్యా ఆహారం? నీవు నేను తిని బ్రతకడానికి. అయ్యా ఎందుకోసమయ్యా సూర్యుడు? నీకు నాకు వెలుగివ్వటానికి. ఎందుకోసమయ్యా సముద్రాలు? ఎందుకోసమయ్యా అడవులు? ఈ ప్రకృతి ఇదంతా ఎందుకోసమంటే నీకు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ఆ తత్వం ఉంది చూసారా, ఆ ప్రేమ ఉంది చూసారా, ఆ కృప ఉంది చూసారా, ఆ కనికరం ఉంది చూసారా, ఆ దయ ఉంది చూసారా, ఇవన్నీ దేవుని తత్వాలు. ఆయన తత్వం ఎక్కడ బయటపడుతుంది తెలుసా? ఈ ప్రకృతిని చూసినప్పుడు నా కోసం ఇవన్నీ చేసావా, నా కోసం ఇవన్నీ చేసావా, అందుకు థ్యాంక్స్ చెప్పాలంట. మొదటి కారణం. దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? దేవునికి ఏ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈ సమస్త సృష్టిని నీ కోసం నా కోసం నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి చేశాడు కాబట్టి మీరేం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత గొప్పవి చేయడం ఎవ్వడికి సాధ్యము కాదు. అందును బట్టి ఆయన కీర్తించాలి, గణపరచాలి. కానీ భక్తిహీనులు ఏమయ్యారు తెలుసా? గణపరచడం లేదు, కృతజ్ఞతాస్తుతులు చెప్పడం లేదు, కానీ ఆయన మహిమను మాత్రము పక్షులకి విగ్రహాలకి ఇచ్చేశారంట. అది ఆయన బాధ. ఆ సందర్భం అది. అరే మీరు దేవుణ్ణి దేవునిగా కొలవకపోయినా పర్లేదు, ఆయన నీకోసం భూమిని చేశాడు, నీకోసం సృష్టిని చేశాడు, ఆయనకు నువ్వు థ్యాంక్స్ అని చెప్పాలి కదా. థ్యాంక్స్ చెప్పకపోగా, ఆయన మహిమపరచకపోగా మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఆయన లేడే అని అంటున్నావే. అది ఒకటి లేడంటున్నాడు దేవుడు, లేదా ఉన్నదేంటంటే ఈయన కాదు ఇంకొక దేవుడు అంటున్నాడు అంతే. ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి దానికి పెట్టేసి ఏమంటున్నారు? నువ్వు లేవు అంటున్నాడు. ఆ సందర్భంలో చెబుతున్నమాట. అయితే నేను ఈ సందర్భాన్ని ఎందుకు ఎత్తాను అంటే ఏ విషయములో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మొదటి విషయము ఏ విషయం తెలుసా? ఈ సమస్త సృష్టిని నిన్ను నన్ను ప్రేమించి నీ కోసము నా కోసము చేశాడే, ఆ దైవత్వాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఎప్పుడన్నా సృష్టిని చూసి దేవునికి ఎప్పుడన్నా కృతజ్ఞతలు మీరు తెలియజేశారా? సృష్టిని చూసి ఆకాశాన్ని, నక్షత్రాలని, భూమిని, చంద్రుణ్ణి, వీటన్నిటిని చూసి ఏకాంతంగా వెళ్ళి ఒక అరగంట కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థనలో దేవా నన్ను ప్రేమించి నా కోసం ఇన్ని ఇచ్చావా అని ఎవరన్నా కృతజ్ఞతలు చెప్పగలిగారా దేవునికి? కానీ మళ్ళీ చెబుతున్నాను, మొట్టమొదటిగా మనం కృతజ్ఞతలు దేవునికి ఏ విషయంలో చెప్పాలి అంటే నిన్ను నన్ను ప్రేమించి నీకంటే నాకంటే ముందు సృష్టిని చేసి తర్వాత 6వ దినాన్న మనిషిని చేశాడు, ఆదాముని. ఎందుకు తెలుసా? మనిషిని చేసి ఆడబెట్టాలి, ఆ శూన్యంలో పడేయాలా? 6 రోజులు సృష్టిని చేసి అన్ని చక్కబరిచి రాజాలాగా రాజకుమారుల్లాగా ఆదాముని అవ్వమని దింపాడు భూమి మీదకి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతని భూమి మీద సమకూర్చి అప్పుడు వాళ్ళని రాజకుమారుల్లాగా దింపాడు భూమి మీదకి. ఆయన ప్రేమ అది. ఒకవేళ భూమి చేయకముందు ఆదాముని చేసి ఆడబడేయాలి, శూన్యంలో పడేయాలి.
ఒక భూమి ఒకటి తయారు చేశాడు అనుకుందాం, ఆదాముని చేశాడు. వృక్షఫలాలు, సూర్యుడు, చంద్రుడు, వెలుగు ఇవన్నీ లేకపోతే ఆడ బతుకుతాడు చెప్పు? మీకు అర్థం అవ్వాలి అంటే తలుపులు వేసుకొని ఒక 3 రోజులు చీకట్లో ఉండండి, బయటికి రాకుండా, సూర్యుడు నేను చూడకుండా. మీకు అర్థమైంది అప్పుడు వెలుగు విలువ. ఒకవేళ నీటిని, ఆహారాన్ని, ఆ జంతువుల్ని, జలచరాలని వీటన్నిటిని చేయకపోతే ఏం తిని బతుకుతాడు చెప్పు? 3 రోజుకి ఆకలితో చచ్చిపోతాడు ఆదాము. అవునా కదా? 2-3 రోజులు బతుకుతాడు, 4 రోజు ఏమైపోతాడు? తినడానికి తిండిలాగా ఆకలి తలబడి చచ్చిపోతాడు. కానీ దేవుడు ఎంత ఎక్సలెంట్ పర్సన్ చూడండి. సృష్టిని చూసినప్పుడు ఆయన ఎంత శక్తి కలిగిన వాడు అర్థం అవ్వాలి. దాన్ని బట్టి ఆయన ఎప్పుడు మనం గణపరచాలి. అయితే అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన తత్వం ఉందే, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. ఈ సృష్టిని చూసినప్పుడు దాన్ని చూసి మనం ఎప్పుడు ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి విషయము అది. రెండో విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో నీవు నేను పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమై ఉంటే నీ కోసము నా కోసము యేసుక్రీస్తు వారిని చంపివేశాడే, నీవు నేను నరకానికి వెళ్ళకూడదని. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోతుంది. ఎందుకయ్యా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నా పాపాల కోసం యేసయ్యని చంపేశావే, దానికోసం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఒకవేళ యేసయ్య మన పాపాల కోసం చనిపోకపోతే మనందరము కూడా నరకములు ఏమవ్వాలి? ఆయన ఉగ్రత పాలవ్వాలి. ధనవంతుడు ఎలాగైతే కేకలు వేస్తున్నాడో మనందరం కూడా ఏం చేయాలి? అలాగూ కేకలు వేయాలి. అయ్యా నేను ఎందుకయ్యా నీకు ఒక థ్యాంక్స్ చెప్పాలి అని దేవుని అడిగితే రెండో ప్రశ్న అడుగుతున్నాడు, నాకిష్టమైన నా ప్రియ కుమారుణ్ణి మీకోసం చంపేశా. కాబట్టి యేసయ్యను తలుచుకున్నప్పుడల్లా మీరు దేవునికి వదలకుండా, మానకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మళ్ళీ ప్రశ్న అడుగుతాను. ఈరోజు ఏకాంతంగా వెళ్ళి కన్నీరు గార్చి, దేవా యేసుక్రీస్తు వారిని మా కోసం పంపించకపోతే, మా పాపాలు కానీ మేము అలాగే ఉంచుకొని ఉంటే, ఆ ధనవంతుల్లాగా మేము కూడా చచ్చిపోయి ఉంటే, ఆ నరకంలో ఇప్పటికి మేము కూడా చుక్క నీటి కోసం యాతన పడాలి కదా. కానీ మాకు బ్రతికుండగానే నిన్ను, నీ రక్షణని, నీ మాటల్ని ఆలకించే స్థితిని మాకు ఇచ్చావు. బ్రతికుండగానే మా పాపాలను కడిగి వేసుకునే స్థితిని మాకు ఇచ్చావు. బ్రతికుండగానే అన్నిటిని వదిలేసుకొని చక్కగా నిన్ను వెంబడించే స్థితిని మాకు ఇచ్చావు అని యేసయ్య కోసం ఎప్పుడైనా దేవునికి థ్యాంక్స్ చెప్పిన రోజులు ఉన్నాయా? నేను మళ్ళీ చెబుతున్నాను, నువ్వెంత వాక్య జ్ఞానం కలిగిన దానివని, ఎంత ప్రార్థనాపరురాలవని, ఎంత వర్షిప్ లీడరావు, నువ్వు ఎంత పెద్ద సంఘానికాయ్, దేవునితో ఏకాంతంగా వెళ్ళి ఆయన చేసిన అతిపెద్ద మేలు ఈ సృష్టి, ఆయన చేసిన అతిపెద్ద మేలు యేసుక్రీస్తు అని నీ పాపాల కోసం, నా పాపాల కోసం చంపివేయటం, వీటి గురించి ఎప్పుడన్నా ఏకాంతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అనుభవాలు ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించండి. ఈ నూతన సంవత్సరం మనందరము ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, దేవుడు నాకు జ్ఞాపకం చేసి నేను తీసుకున్న తీర్మానాలు మిమ్మల్ని కూడా తీసుకోమని ప్రోత్సాహపరుస్తున్నాను. కృతజ్ఞతలు అంటే ఏదో ఇల్లు ఇచ్చినప్పుడు, పొలం ఇచ్చినప్పుడు అందరూ రొటీన్గా కాదు. దేవుడు ఏ విషయంలో ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో చెప్పాడు, ఏ ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో చెప్పాడు, అసలు కృతజ్ఞతాస్తుతులు వాల్యూ ఎంతో కూడా చెప్పాడు. ఇదిగో మీ ధనధాన్యాల కంటే అది నాకు ఇష్టమయ్యా అని కూడా చెప్పాడు. ప్రతి విషయం అందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది అదేంటి? నా చిత్తము మీ పట్ల. దాని ఇంపార్టెన్స్ చెప్పాడు, దాని ఆవశ్యకత చెప్పాడు, తర్వాత ఎలా చేయాలో కూడా చెబుతున్నాడు. ప్రతి విషయం అందు మీరు నాకు చెప్పాల్సింది అంతే. ఆనందం ఉన్నప్పుడే కాదు, బాధల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న మీ గోడుని ప్రార్థన, విజ్ఞాపనల రూపంలో కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాల్సిందే. ఈ శ్రమ నాలోకి వచ్చిందంటే ప్రభువా ఏదో నువ్వు నన్ను సరిచేయడానికే చేసావని కృతజ్ఞతాపూర్వకంగా నీ బాధని, నీ గోడుని ఆయనకి చెప్పుకోవాలి తప్ప ఎందుకు తీసుకొచ్చావు అని అన్నావు అనుకో, ఏం చేయలేం. అదే ఫిలిప్పీ పత్రిక కింద చదివింది మనం. నీ బాధని, నీ చింతని, యావత్తిని ప్రార్థన, విజ్ఞాపనల రూపంలో కృతజ్ఞతాపూర్వకంగా మాత్రమే చెప్పాలి. కాబట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. అయితే మొదటి దాని ఏ విషయం అంటే ఈ సృష్టిని, రెండవది ఏంటి అంటే యేసయ్య ప్రేమను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే మూడవది చెబుతాను, చాలా ప్రాముఖ్యమైనది, నాకు చాలా ఇష్టమైంది ఈ పాయింట్ ఆలోచించినప్పుడు. ఏంటి తెలుసా? పౌలు ఏ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో చూడండి. ఇదే రోమపత్రిక 7వ అధ్యాయం.
21వ వచనం నుండి చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. రోమపత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు ఒక విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఏ విషయం తెలుసా? అయ్యో, నా శరీరంలో ఏమో పాపనేమో ఉంది, నా మనసులోనేమో ధర్మశాస్త్రం వాక్యం ఉంది. నాకేమో ధర్మశాస్త్రం వాక్య ప్రకారంగా లోపల ఉంది, అంతరంగ పురుషుడి యందు ఉందే వాక్యము, ఆ వాక్య ప్రకారంగానే బతకాలని ఉంటుంది. కానీ ఈ శరీరంలో ఉన్న పాపనేముంది చూసారా, ఇదేమో బ్రతకనివ్వకుండా చేస్తుంది. ఇప్పటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విన్న వాక్యాలను బట్టి లోపల అంతరంగ పురుషుడేమో అయ్యో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెబుతుంటే నాకు నిజంగా అలానే ఉండాలనిపిస్తుంది. కానీ ఈ శరీరంలో ఉన్న పాపనేమో ఉందే, ఇది మాత్రం అలా ఉండకుండా నన్ను చేస్తుందంట. చేయాల్సిన మేలు చేయకపోగా చేయొద్దు అనుకున్న కీడిని నేను చేస్తున్నానంట. అంటే ఆత్మ చెబుతున్న వాక్యము చెబుతుంది ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని. దాన్ని చేయకుండా నేను ఏదైతే చేయొద్దు అంటుందో అదే చేస్తున్నాను అంటున్నాడు పౌలు. అయ్యో, ఇట్టి దౌర్భాగ్యుని అయిపోయాను నేను, ఇట్టి మరణానికి లోనైపోయాను నేను. మీకు అర్థం అవడానికి చెబుతాను ఉదాహరణలో. లోపల వాక్యమేమో మందు తాగొద్దు అని చెబుతుంది, కానీ శరీరంలో ఉన్న పాపనేమేమో తాగు అని చెబుతుంది. ఇప్పుడు ఈ లోపల అంతరంగ పురుషుడు వాక్యము సన్నిధానానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ అలవాట్లు మంచివి కాదు, ఇది చెయ్యకూడదు అని చెబుతుంది. కానీ శరీరమేమో అదే చేయమని చెబుతుంది. ఈ రెండింటి మధ్య ఏమవుతుందంట? ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయంట. అయితే విచిత్రం ఏంటి తెలుసా? చివరికి గెలిపించేది దేన్ని అవుతుందంటే శరీరాన్ని గెలిపిస్తున్నామంట. అయ్యో, వ్యభిచారం చేయకూడదని హృదయం చెబుతుంది, మనసు చెబుతుంది. కానీ ఈ శరీరమేమో కోరికల వైపు పరిగెడుతుంది. అయ్యో, మనస్సు వాక్యము, దేవుని సన్నిధానము, వాక్యం విన్నప్పుడు, దైవజనుడు మాట విన్నప్పుడు, సహోదరి మాట విన్నప్పుడు, లేకపోతే యేసయ్య ప్రేమల గురించి ధ్యానించినప్పుడు అమ్మో నేను ఆ పాపం చేయకూడదని అనిపిస్తుంది అంతరంగ పురుషుని యందు. కానీ ఈ శరీరంలో ఉన్న పాపనేమో ఉందే, అది మాత్రం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? ఏదైతే చేయాలనుకుంటున్నాను మేలు, అది చేయకుండా చెయ్యొద్దు కీడు అనుకున్న వ్యభిచారమునే చేస్తున్నాను. అందుకే అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యున్నయ్యాను, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు రక్షిస్తాడు? అయ్యో, నాకు వాక్యం చదవాలని అంతరంగ పురుషుడు చెబుతున్నాడు. రోజు వాక్యం ఒక అరగంట అయినా గంట అయినా చదవాలి, ఒక అరగంట అయినా ప్రార్థన చేయాలి అని అంతరంగ పురుషుడు ఎప్పుడు చెబుతుంటాడు. లేకపోతే సన్నిధానానికి వచ్చినప్పుడు వాక్యం చెప్పినప్పుడు అన్నీ చెప్తుంటుంది. కానీ శరీరం ఏమంటుంటుంది? చదవలేం, ప్రార్థన చేయలేం. అది శరీరంలో ఉన్న పాపనేమో. మరి మేలేమో చేయాలని ఉంటుంది, కానీ ఏదైతే అమ్మో నేను ప్రార్థన చేయకుండా ఉండకూడదు అని ఏదైతే చేయడం అనుకుంటున్నామో అదే చివరికి ప్రార్థన చేయకుండా ఉంటున్నాం. ఇట్టి మరణానికి, ఇట్టి పాప నియమానికి నేను దాసున్నయ్యానే. ఈ విధంగా మీరు పోల్చుకుంటూ వెళ్ళండి. ఈ విధమైన పాపము నుండి నన్ను విడిపించేది ఎవడు? ఇట్టి మరణాన్ని నుండి, ఇట్టి దౌర్భాగ్యమైన స్థితి నుండి. నిజంగా నేను చెబుతున్నాను, పాపం చేయడం అనేది ఒక దౌర్భాగ్యమైన స్థితి. పాపం చేయడం అనేది ఒక మరణకరమైన స్థితి. తాగడం అనేది ఏం కాలరగరేసుకొని చెప్పే పనేం కాదు, అది దౌర్భాగ్యమైన స్థితి. పాడు పనులు చేయడము అదేమీ కాలరగరేసుకొని తిరిగే స్థితి కాదు, అది దౌర్భాగ్యమైన స్థితి, అది మరణకరమైన స్థితి. ఏం చేయాలి తెలుసా? అయ్యా ఈ పాపం నుండి నన్ను విడిపించాయా అని దేవుణ్ణి వేడుకోవాల్సింది పోయి అలా వేడుకోగా 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 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేకపోతే 1 నెలకో 2 నెలలకు ఆ పాపం నుండి దేవుడు విడిపిస్తాడు చూసావా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? సంవత్సరం నుండి పాపం అంతా చచ్చిపోతున్నాను నాయన, ఈ పాపం నుండి నన్ను విడిపించావే, అందుకు నీకేంటి థ్యాంక్స్. అదన్నమాట పౌలు ఉద్దేశం. ఇట్టి దౌర్భాగ్యపు స్థితి నుండి, ఇట్టి మరణకరమైన స్థితి నుండి నన్ను రక్షించిన వాడు ఎవడయ్యా అంటే ఒకడే రక్షించాడు. నేను ఏడవగా ఏడవగా ప్రార్థించగా 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 ఈ పాపను నన్ను విడిపించాయా, ఈ పాపను నన్ను విడిపించాయా అని దేవుణ్ణి అడగగా 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 ఒకరోజు దేవుడు ఏం చేశాడు?
విడిపించేశాడు. ఇక ఆ రోజు చెప్పేస్తున్నాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా అని. 3 అతి ప్రాముఖ్యమైన విషయము, నిన్ను నన్ను దేవుడు అనేకమైన పాపాల్లో పడకుండా కూడా కాపాడాడు. అవునా కదా? మీ గత జీవితానికి ఒకసారి వెళ్ళండి. మీ గత జీవితానికి ఒకసారి వెళ్ళినప్పుడు ప్రేయర్లో ఉన్న తర్వాత చేస్తాను చెప్తాను, దానికి ఏముంది? ఓకే, వాళ్ళ అబ్బాయా? నేను కుటుంబరావు గారు అనుకున్నా. సరే సరే, నేను కుటుంబరావు గారు అనుకున్నా. సరే సరే, ఓకే, ఇబ్బంది ఏం కాదు. అందరూ జాగ్రత్తగానే ఉన్నారా? ఒకసారి మీ వెనక జీవితానికి వెళ్ళండి, మీ గత జీవితానికి వెళ్ళండి. ఎన్ని పాపాలలో నువ్వు పడకుండా దేవుడు కాపాడాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ రోజన్నా ఆ పాపంలో నన్ను పడకుండా చేసావు దేవా అని దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పిందా స్థితి ఉందా? రెండో ప్రశ్న ఏంటి తెలుసా? ఇదిగో గత సంవత్సరంగా నేను ఆ పాపంలో పడిపోయానయ్యా, గత సంవత్సరంగా నా వల్ల కావట్లేదు ఆ పాపాన్ని జయించడం, 2 సంవత్సరాలుగా ఆ పాపాన్ని జయించడం నా వల్ల కావట్లేదు, 3 సంవత్సరాలుగా ఆ పాపాన్ని జయించడం నా వల్ల కావట్లేదు, 4 సంవత్సరాలుగా ఆ పాపాన్ని జయించడం నా వల్ల కావట్లేదు. నీ మందిరానికి వస్తున్నాను, నీ వాక్యం వింటున్నాను, నీకు గోడు చెప్పుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎప్పటికైనా నన్ను విడిపించవయ్యా. 4 సంవత్సరాల నా వేదనని, 4 సంవత్సరాల నా బాధని, 2 సంవత్సరాల నా వేదనని, నా బాధని, ఈ పాపం అనేది చేసినప్పుడు ఆనందం ఉంటుంది, కానీ నీ సన్నిధానానికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు, ప్రార్థన కూర్చున్నప్పుడు, ఇదిగో బలలో చేతులు వేస్తున్నప్పుడు ఒక పక్క భయము, ఒక పక్క బాధ, ఇదిగో ఇదే నా కుటుంబానికి నాశనము, ఇదే నా కుటుంబాల శ్రమల కారణము, ఈ పాపమే అన్నిటికీ కారణమని పోయిన వారం చదువుకున్నాం కదా. నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి మేలు జరగకుండా కారణం ఏంటి అంటే ఈ పాపమే కదా. అటు అంతరంగ పురుషుడేమో చేయకూడదు అనుకుంటుంది, బలలో చేతులు వేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, కూటాలకి వెళ్ళినప్పుడు చేయకూడదు అంటుంది, కానీ శరీరంలో ఉన్న పాపనేం మాత్రము చేసేస్తుంది. మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లారా, త్వరగా దేవుడి దగ్గర గోజాడకపోతే, గత సంవత్సరం నేను బాగా జ్ఞాపకం పెట్టుకోగలను. గత సంవత్సరం నాకు దేవుడు చేసిన గొప్ప మేలు అంటే నేను జయించలేని పాపం నుండి నన్ను విడిపించాడు. ఈ సంవత్సరం నేను చక్కగా దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ పాయింట్ చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. త్వరగా సిద్ధపడండి. 2 విషయాలు ఈ విషయాల్లో. ఒకటి, నీ గత జీవితంలో చాలా పాపాల్లో పడకుండా కాపాడాడు దేవుడు, దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. రెండోది, ఒకవేళ మీరు పాపంలో పడినా సరే, ఇదిగో 2-3 సంవత్సరాలు లేకపోతే అలా గతించుకుంటున్నా ఉన్నా సరే, మీరు అంటున్నారు కదా నేను చాలా పాపాలు చేశాను, నేను చాలా దోషాలు చేశాను, అయినా నన్ను సజీవుడిగా దేవుడు ఉంచాడు అంటున్నారే, ఆ నోరు చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. ఈ సంవత్సరం నుండి నన్ను అది మానేయకపోతే. నేనైనా అంతే. నేను మళ్ళీ చెప్పగలను, మీకంటే ఎక్కువ పాపాత్ముని. ఆ పాపంలో నుండి వచ్చిందే ఈ విశ్వాసం, ఆ పాపంలో నుండి వచ్చిందే ఈ యొక్క వినయం, ఆ పాపంలో నుండి వచ్చిందే ఈ యొక్క తత్వము, ఈ అణిగిమణిగి ఉండే తత్వము అంతా తొక్కడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ చేసిన పాపము, దాని వాల్యూ అంత తెలుసు. కాబట్టి ఇక్కడ నేను అంటున్నాను, ఇక్కడ నేను చెబుతున్నాను కదా, ఇంత గట్టిగా చెబుతున్నాను కాబట్టి నేను పాపము చేయట్లేదని నా ఉద్దేశం కాదు. ఆ విషయంలో చేస్తే నేను పోతాను, నా ఉద్దేశం మీరు పోకుండా ఉండడానికి చెప్పడం నా ఉద్దేశం. ఒకవేళ ఆ మాట ప్రకారం చేయలేకపోతే నేను పోతాను అంతే. చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆయన. నేను చాలా పాపంలో చేసి ఉన్నాను, చాలా పాపంలో పడి ఉన్నాను, అయినా దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉన్నారు అని ఎవరైతే నోరు తెరచి మీరు సాక్ష్యాలు చెబుతున్నారో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పాపాన్ని, ఆ సాక్ష్యం చెప్పినప్పటి నుండి మీరు వదిలేయగలగాలి. లేకపోతే రేపు కనికరాన్ని పొందుకోరు, మీరు 2 అంతల శిక్షపాత్రులు అవుతారు. మీరు తమ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే ఆయన యొద్ద నుండి కనికరము పొందును. మొదట ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో, నెక్స్ట్ రోజు నుండి విడిచిపెట్టడం కూడా అంతే ప్రాముఖ్యం. అప్పుడు మాత్రమే కనికరమైన గుణం వస్తుంది. ఒప్పుకున్నంత మాత్రాన్ని కనికరించబడతామని చెప్పమాకండి. నేను అంటాను, 2 అంతల నరకపాత్రులు మానేయకపోతే. ఏడవాలి దేవుని దగ్గర, గోజాడాలి దేవుని దగ్గర. ఒక పాపాత్మురాలనే స్త్రీ ఎలాగ ఏడుస్తుందో తెలుసా? తన పాపాత్మలన్నీ పోవాలంటే అంతగా ఎదగాలి. విస్తారంగా పాపాలు చేసింది కాబట్టి విస్తారంగా దేవుని దగ్గర ఎదిగితేనే విస్తారమైన పాపాలు క్షమింపబడతాయి. ఇంకోసారి ఎప్పుడైనా మీకు చెబుతాను నేను, పాపాలు అసలు ఎలా క్షపోతాయి.
ఆ పాపాత్మలైన స్త్రీ నుండి ఏం నేర్చుకోవాలి? అదే, నువ్వు విస్తారమైన పాపాలు చేస్తే ఇప్పుడు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించడం చేసుకోవాలి. ఇప్పుడు విస్తారంగా దేవుని వాక్యానుసారమైన పనులు నువ్వు చేయాలి. అందుకే ఆమె అంటుంది, ఆయన పాదాలు వదలట్లేదంట, కన్నీటితో తడిచేస్తుందంట, కురుతో తుడుస్తుందంట, వదలక ముద్దులు పెడతానే ఉందంట. అప్పుడు ఆ యొక్క సీమోనుతో అన్నాడు, సీమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదే. తల అంటుకోవడానికి నూనె పెట్టావా? ఇవ్వలేదే. తుడుచుకోవడానికి ఏమైనా టవల్ లాంటిది ఇచ్చావా? ఇవ్వలేదే. ఆమె చూడు, ఏకంగా తమ కన్నీళ్లతో కడుగుతుంది, తమ కురులతో తుడుస్తుంది, అత్తరు తెచ్చి విలువ కలిగింది నాకు పోస్తుంది. ఇప్పుడు నేను అంటున్నాను, ఆమెను పాపాత్మురాలని అంటున్నారు కదా, పేరు కూడా పాపాత్మురాలనే స్త్రీ ఉంటుంది బైబిల్లో. ఆమె పేరు ఉండదు. దాని అర్థం ఏంటంటే ఆమె ఎన్ని పాపాలు చేసిందో తెలియదు మనకి, కానీ విషయం తెలుసలేదో, సీమోను కంటే ఆమె విస్తార పాపాలు చేసింది కాబట్టి విస్తారంగా దేవుణ్ణి ప్రేమిస్తేనే విస్తార పాపాలు క్షమింపబడతాయి. 7 గ్రామం తల్లి, 7 గ్రామం. సరే, ఏమో అది ఇబ్బంది ఏం కాదు, జాతి వినండి. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, ఎంత విస్తారంగా ఇప్పుడు దేవుళ్ళు ఎదిగితేనే, ఎంత విస్తారంగా ఆ పాపాన్ని వదిలిపెడితేనే అంత విస్తారమైన కనికరాన్ని, అంత విస్తారమైన ప్రాయశ్చిత్తాన్ని మనం పొందుకోగలం. లేకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, ఏ నోరైతే దేవా నేను ఈ పాపంలో పడిన్నాను, నేను అయినా నన్ను దేవుడు సజీవు లెక్కలో ఉంచాడు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుండి కూడా అదే పాపంలో పడుతున్నావంటే నీ నరకాన్ని, నీ శిక్షని, నీ నాశనాన్ని, నీ కుటుంబ నాశనాన్ని నీ నోటితో నువ్వే నేనే సన్నిధానంలో సాక్ష్యం రూపంలో చెప్పినట్టు. సాక్ష్యం అనేది ఎందుకు తెలుసా? నిన్ను హెచ్చరిక చేయడానికి, నిన్ను ఒకసారి ఆలోచించుకోవడానికి, ఎదుటివాడిని ఆలోచించేలా చేయటానికి. అందుకే ఈ మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి వెళ్ళండి, మీ పుట్టిన నుండి ఇప్పటి వరకు చూసుకోండి, దేవుని నమ్మిన ప్రారంభం నుండి ఇప్పటిదాకా తీసుకోండి, నిన్ను దేవుడు ఎన్ని పాపాల్లో పడకుండా తప్పించాడు చూసుకొని అయ్యా నీకు థ్యాంక్స్ అని చెప్పండి. రెండోది ఏంటి తెలుసా? నేను పడిన పాపాలు చాలా ఉంటాయి. పడిపోయి జోగాడి మురికంతా అంటించుకొని కడుగబడిన పంది ఎలాగైతే బురదలో నుండి బయటకు వచ్చిందో అది మళ్ళీ బురదలోకి వెళ్ళిందో, ఇదిగో కుక్క తన వాంతికి ఎలాగైతే వెనక్కి తిరిగిందో, నా జీవితమైన నీ జీవితమైన కంపల్సరీగా వెనక్కి వెళ్ళి ఉంటాం. ఆ పాపం నుండి విడిపించాడే దేవుడు. అసలు విడిపించలేదంటే నేను మళ్ళీ చెబుతున్నాను, అమ్మో చాలా దారుణమైన స్థితి అది. అసలు అడుక్కుంటున్నారు దేవుని దగ్గర, ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు జయించే శక్తి అని. పౌలు గోజాడగా ఒకరోజు దేవుడు కనికరించి ఇదిగో ఆయనకి ఏం చేశాడని తెలుసా? ఈ పాప శరీరం ఉన్న ఈ నియమం నుండి ఆయనకు విడుదల ఇచ్చాడంట. అసలు ఆనందం ఉండబట్టలేక, సంతోషం ఉండబట్టలేక త్వరగా వెళ్ళిపోయి 1 గంట ఏకాంతంగా కూర్చొని దేవా నీకు థ్యాంక్స్ అంటున్నాడు అనమాట. ఇది మూడో విషయం, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనం. మొదటిదేమో నిన్ను నన్ను ప్రేమించి ప్రకృతిని సృష్టిని చేసినందుకు, రెండవదేమో నిన్ను నన్ను ప్రేమించి నేను నరకం వెళ్ళి యాతన పడకుండా ఉండడానికి యేసయ్యని చంపివేసినందుకు, మూడోది ఏంటో తెలుసా? నేను అదే పాపంలో జోగాడకుండా, పాపంలో పడి నీ మొర్ర నా మొర్ర ఆలకించకుండా, నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఆ పాపంలో నుండి విడిపించాడే. ఆ పెనుగులాడే తత్వం లేకపోతే నేనేం చేయలేను. మళ్ళీ చెబుతున్నాను, నీ పాపం నీకు తెలుసు, నా పాపం నాకు తెలుసు. ఏడవాలి దేవుడి దగ్గర, గోజాడాలి దేవుని దగ్గర. దావీదు పాపం చేసినప్పుడు, తన కుమారుని మొత్తినప్పుడు 7 రోజులు ఏడ్చాడంట. ఆయన యొక్క మంచం కూడా, పరుపంతా కూడా ఏమైపోయిందంట తెలుసా? కన్నీటితో తేలిపోయిందంట. ఎంత ఏడ్చుంటాడో. ఇది చదివినప్పుడు ఆలోచిస్తే అంత పశ్చాత్తాపం ఎప్పుడు మాకు రాలేదే. ఒక పాపం చేసినప్పుడు అలా ఎప్పుడు ఆడవలేదే. కీర్తన గ్రంథం చదువుతుంటే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా, దినమెల్లా నా దుఃఖంతో కన్నీరు వేస్తే నా పరుపు తేలి ఆడుతుంది అంటాడు, నా కన్నీళ్ళలో పరుపు కొట్టుకుపోతుంది అంటాడు కీర్తనలో ఒక చోట. ప్రతి రాత్రియు కన్నీరు విరుచుచు నా తరపు తేలవేచున్నాను. కింద ఇంకో మాట చూడండి, కన్నీళ్ళు ఎలా ఉంటున్నాయంటే తెలుసా? పడుకున్న మంచమో పడుకున్న పరుపు లేచి వెళ్ళిపోతుందంట ఆ కన్నీళ్ళల్లో. ఆ మాట చదివినప్పుడు ఎప్పుడన్నా నేను అంత పాపం చేసినప్పుడు ఎప్పుడైనా ఏడ్చానా? అంత నీళ్లు మనకు ఎప్పుడన్నా వచ్చాయా? మన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడన్నా అలా ఏడ్చామా? ప్రాధేయపడ్డామా? అలా ప్రాధేయపడిన రోజు ఒకరోజు ఆ పాపం నుండి విడిపిస్తాడు దేవుడు. అప్పుడు నీకు కృతజ్ఞతలు తెలియజేయడం వస్తుంది.
ఆ పాయింట్ చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. నేను చేసిన పాపాలు వాళ్ళకంటే ఎక్కువ పాపాలు. దావీదు అది ఒక్క పాపమే చేసింది. మనందరి జీవితాలు చూసుకుంటే చాలా పాపాలు ఉంటాయి. మరి ఇంకెంతలా వేలవాలి చెప్పండి మనం? జ్ఞానం నేర్చుకోవడానికి కాదు సన్నిధానికి వచ్చేది. ఏదో దేవుడు గొప్పోడు అని నువ్వు చెప్పకపోతే ఏమవుతుంది? ఏరోడు కూడా చెప్పగలడు, దేవుడికి తెలుసు ఆల్రెడీ వాళ్ళకి. భక్తిని, ప్రవర్తనని, క్యారెక్టర్ని, వీటన్నిటిని నేర్చుకోవడానికి వాక్యం దగ్గరికి రావాలి. అలాంటి ఆవేదన ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. పౌలు అందుకే అంటున్నాడు, ఇట్టి దౌర్భాగ్య స్థితి నుండి, ఇట్టి దౌర్భాగ్యమైన ఈ పాప శరీరం నుండి, పాప నియమం నుండి, ఇట్టి మరణకరమైన ఈ పాప శరీరం నుండి, ఈ పాప నియమం నుండి నన్ను రక్షించిన యేసయ్యకి, దేవునికి, యేసుక్రీస్తు ద్వారా నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. మూడవదిగా దానికి మనం చెల్లించాలి. నాలుగవదిగా చెప్పి ముగిస్తాను, వచ్చేవారి మిగతా చెప్తాను. నాలుగవది ఏ విషయంలో చూడండి. అందరం కూడా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. సరే వదిలే, ఇబ్బంది పట్టకలే, ఓకే. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందున్న మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము వినినప్పుడల్లా మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ పౌలు ఒక పని తప్పకుండా చేస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎవరి గురించి తెలుసా? ఆ యొక్క కొలసి సంఘం అంట విశ్వాసంలో అభివృద్ధి పొందిందంట, అందరిని ప్రేమించడంలో అభివృద్ధి పొందిందంట. అర్థమవుతుందా? కొలసి సంఘము లేకపోతే సంఘంలో ఉన్న ఒక వ్యక్తి, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంఘము కానీ లేకపోతే సంఘములో ఉన్న ఒక వ్యక్తి కానీ విశ్వాసములో కానీ అందరిని ప్రేమించడంలో కానీ అభివృద్ధి పొందినప్పుడు వాడిని చూసి నువ్వు నేను వెళ్ళి ఏం చేయాలంటే తెలుసా? దేవా, వాని విశ్వాసాన్ని అభివృద్ధి పరిచినందుకు, వానిలో అందరిని ప్రేమించే గుణాన్ని పెట్టినందుకు వాడిని చూసి నువ్వు నేను వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవునికి. ప్రత్యేకంగా ఇది కాపరిగా మాకు గుర్తుండాలి. ఇదిగో వచ్చిన విశ్వాసుల్లో ఎవరైనా విశ్వాసాన్ని ప్రారంభంలో కొంచెం విశ్వాసం నుండి ఇప్పుడు బాగా అభివృద్ధి పొందారనుకోండి, ప్రారంభంలో అసలు ఎవరిని పట్టించుకోకుండా, అసలు ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళిపోయి ఎవడు పని ఆడు చేసుకుంటున్నాడు, ఇప్పుడు సడన్గా అందరితో ప్రేమగా మాట్లాడుతూ అందరికీ సహాయం చేస్తే ఇలా ఉన్నాడు అనుకోండి, ఆ ప్రేమించే స్వభావం వచ్చింది కదా, ఆ యేసయ్యతో విశ్వాసం, యేసయ్య దేవుడని గట్టి విశ్వాసం వచ్చింది కదా. అలా చూసినప్పుడు సేవకుడిగా, తోటి సహోదరులుగా మనందరం ఏం చేయాలి తెలుసా? దేవా, మాదేముంది నాయన, వృద్ధి కలుగు చేసింది నువ్వే కదా. మేము నాటాము, నీళ్లు పోసాము, కానీ వృద్ధి కలుగు చేయవాడు ఎవరు? దేవుడే కదా. మరి ఒక వ్యక్తిలో, ఒక సంఘములో విశ్వాసంలో అభివృద్ధి పొందినప్పుడు, ప్రేమలో అభివృద్ధి పొందినప్పుడు వాళ్ళని చూసి ఏ రోజన్నా మనం వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? పక్కనే ఫిలిప్పీ పత్రిక కూడా రండి. పౌలు అసలు ఈ మాట ఎక్కడ వదిలిపెట్టాడు. 1వ అధ్యాయం 3-6 వచనాలు. 1వ అధ్యాయం 3-6 వచనాలు ఫిలిప్పీ పత్రిక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములు మీరు నాతో పాలువారి ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిన నిరుడిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. తర్వాత మాట చూడండి, నేను ఎప్పుడు మిమ్మును జ్ఞాపకము చేసుకునినా సరే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ ఫిలిప్పీ సంఘం అతని మైండ్లోకి రాగానే ఏమంటుంది తెలుసా? ఈ సంఘము సువార్త పని కోసం తన ధనాన్ని వెచ్చించిన సంఘం. ఆ కొలసి సంఘమేమో విశ్వాసంలో, ప్రేమలో బాగా ఎదిగింది. ఈ యొక్క ఫిలిప్పీ సంఘమేమో పౌలు గారు సువార్త చేయడానికి ప్రతి పట్టణానికి వెళ్తుంటే ఆయనకు కావాల్సిన వస్తు సామాగ్రి, ఆయనకు కావాల్సిన ఆహార సామాగ్రి ఊరకేం రాదు కదా. ఈ సంఘము, ఈ పత్రిక రాసే టయానికి ఫిలిప్పీ సంఘం కట్టి 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలుగా ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుంది తెలుసా? పౌలు గారు వెళ్ళిన ప్రతి పట్టణానికి ఇదిగో ఈ ధనం పెట్టి అక్కడ మీటింగ్ పెట్టు, ఈ ధనం ఉండి నీ యొక్క ప్రయాణాల్లో ఉంచుకో, ఈ ఆహారం తీసుకొని చక్కగా తిని వాళ్ళకి సువార్త చేయి అని ఫిలిప్పీ సంఘం సహాయం చేసిందంట. అందుకే ఓ నిజమైన నా సహకారి అంటాడు 4వ అధ్యాయంలో. అందుకే చివరి అధ్యాయంలో కూడా ఎపఫ్రోదితు ఏం చేస్తారు తెలుసా? పౌలు జైల్లో ఉంటే చివరి అధ్యాయంలో ఎపఫ్రోదితు ద్వారా ఆయనకు కావలసిన సామాగ్రి అంతా జైల్లోకి పంపిస్తారు. మరి జైల్లో డేరాలు కుట్టుకోరు కదా, జైల్లో డేరాలు కుట్టుకోలేడు కదా, ఎవరు అన్నం పెట్టరు కదా. కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘము
ఆ సంఘంలో ఉన్న ఒక పెద్దని ఎఫ్ఎప్రోదితిని తీసి ఎక్కడో రోమాలో ఉన్న ఆయనకి, జైల్లో ఉన్న ఆయనకి కావలసిన వస్తు సామాగ్రి అంతా పంపించిందంట. అందుకే అని అంటున్నాడు, ఈ సత్క్రియ ఉందే, ఈ మంచి క్రియ ఉందే, ఇదిగో సువార్త పనికి సహాయపడే ఈ గుణం ఉందే, ఇది మీలో ఎవరు ఆరంభించాడు? దేవుడు ఆరంభించాడు. కాబట్టి మీరు అందులో అభివృద్ధి పొందుతున్నప్పుడు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీ గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా, థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడంట ఆయన. మూడోదిగా చెప్తాను చూడండి, అదే మొదటి తెస్సలోనికీ పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందున నిరీక్షణతో కూడిన మీ ఓర్పుని మేము మన తండ్రి అయిన ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాం? వీళ్ళు అలాంటి వాళ్ళు తెలుసా? సువార్త పని అంటే ప్రయాసపడతారంట, ఎంతన ప్రయాసపడతారంట, ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకుంటారంట. అలా అన్నారు. గొప్ప ఉపద్రవాల్లో వాక్యాన్ని అంగీకరించారంటే వీళ్ళు. ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడు, దేవుని నమ్మడం పెద్ద విషయమేం కాదు. గొప్ప ఉపద్రవాల్లో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారంట. గొప్ప శ్రమలలో వాళ్ళు యేసయ్యని గట్టిగా విశ్వసించి పట్టుకున్నారంట. పట్టుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు ప్రయాసపడ్డారంట. సువార్త కోసం, ప్రేమించడం కోసం ప్రయాసపడ్డారంట. ఈ గుణగణాలన్నీ చూసినప్పుడు పౌలు గారు ఏమంటారు తెలుసా? మీలో ఈ క్రియను ఆరంభించిన దేవునికి నేను థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానయ్యా అంటున్నాడు. కాబట్టి నాలుగవదిగా మనం దేని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఇదిగో సంఘముగా కానీ, లేకపోతే సహోదరుడిగా కానీ, నీ తోటి సహోదరుడు విశ్వాసంలో కానీ, ఇదిగో ప్రేమలో కానీ, సువార్త పనిలో కానీ, దేవుని పనిలో కానీ, ఇదిగో శ్రమల్లో కూడా అసలు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు పనిని విడిచిపెట్టకుండా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా సరే అంత బాగా దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు అనుకోండి, వాడిని చూసినప్పుడల్లా, వాడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలంట. ఎప్పుడైనా అనిపించిందా మీకు అలా? ఎదుటి వ్యక్తి, నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి దేవుని విశ్వాసంలో ఎదుగుతూ, దేవుని పనిలో ఎదుగుతూ ఉంటే నీవు సంతోషం ఉండబట్టలేక ఆ క్రియ చేసిన దేవునికి ఆమె నిమిత్తం నువ్వు నేను కృతజ్ఞతలు తెలియజేయాలంట. ఇంకొక మాట చెప్పనా దీన్ని మళ్ళీ, ఇదిగో ఎదుటి వ్యక్తులు నిన్ను నన్ను చూసి వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించే విధంగా కూడా మన జీవితాలు ఉండాలి. నీ విశ్వాసము, నీ సువార్త కోసం ప్రయాసపడే తత్వము, నీవు శ్రమల్లో దేవుని మీద ఆనుకున్న తత్వం చూసి ఎదుటి వ్యక్తికి అనిపించాలి, అబ్బా ఈమెలో ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చిన దేవునికి నిజంగా కృతజ్ఞతలని అలా చెప్పే విధంగా కూడా మన బ్రతుకులు ఉండాలి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఇది. తీసుకుంటే యెహోవాకు ప్రీతికరంగా ఉండగలరు. తీసుకుంటే దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ఏంటిది అంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అయ్యా ఏ విషయాల్లో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మొదటి విషయము ఆయన మనల్ని ప్రేమించి ఈ సృష్టిని మనందరి కోసం చేశాడు. సృష్టిని చూసినప్పుడల్లా దేవానికి థ్యాంక్స్ అని చెప్పగలగాలి. ఒక సముద్రానికి వెళ్ళి ఆనందపడుతున్నప్పుడల్లా దేవానికి థ్యాంక్స్ అని చెప్పాలి. ఒక అరకు వ్యాలీకి వెళ్ళి ఆ కొండల్లో ఆ అందాన్ని చూసినప్పుడల్లా దేవానికి థ్యాంక్స్ అని చెప్పగలగాలి. రెండోది ఏంటి తెలుసా? నేను నరకం వెళ్ళి గర్వంతులా యాతన పడకూడదని నా పాపముల కోసం యేసుని చంపేశావే, అందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. మూడోది ఏంటి తెలుసా? అయ్యో నన్ను పాపంలో పడకుండా కాపాడావు, అందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. అనేకమైన సార్లు కొన్ని సంవత్సరాలకి ఈ పాపాన్ని జయించలేక, ఈ పాపంలో మగ్గిపోతూ, అటు దేవునిలో నీలో సంతోషంగా లేక, లోకంలో సంతోషంగా లేక, ఈ యాతన పడుతున్న వేదలో ఎంతో మొర్ర పెట్టయ్యా, నన్ను ఈ పాపం నుండి విడిపించి, ఈ పాపం నుండి విడిపించు అంటే నువ్వు నన్ను విడిపించావే, అందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. నాలుగవదిగా, నిజంగా ఇంత గొప్ప విశ్వాసాన్ని, ఇంత గొప్ప ప్రేమని, ఇంత గొప్పగా శ్రమల్లో కూడా నిన్ను నీ వాక్యం మీద ఆనుకునే జీవితాన్ని తోటి సంఘానికి, తోటి సహోదరులకి, తోటి సహోదరికి నువ్వు ఇస్తున్నావే, అందును బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా. ఈ 4 విషయాల్లో దేవునికి మీరు కంపల్సరిగా కృతజ్ఞతలు తెలియచేయాలని తెలియజేసుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయనా.
అయ్యా నీ చిత్తం కోసం మళ్ళీ మేము కనిపెట్టడం కాదు ప్రభువా, కృతజ్ఞత తెలియజేయాలా లేదా అని మేము కనిపెట్టాల్సిన అవసరం లేదు నాయన. ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేయమని అయ్యా అది నిశ్చిత్తమని మాకు వాక్యంలో రాయబడింది నాయన. నిజమే నాయన. ఇప్పుడు దాకా మేము ధనాన్ని ఇచ్చి మేమే దేవుడికి ఇష్టలం అనుకున్నాము నాయన. మేమేదో పెద్ద వాక్యం చెప్పి మేమే దేవునికి ఇష్టలం అనుకున్నాము నాయన. అయ్యా మేము బాగా ప్రార్థన చేసి బాగా వర్షిప్ లీడర్స్ అని పిలిపించుకొని మేము దేవునికి ఇష్టమైన వారం అనుకున్నాము నాయన. కానీ వాటన్నిటికంటే కూడా నువ్వు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగిన జీవితాలు నాయన, వారు నీకు ఎక్కువ ప్రీతికరమైన వారని మర్చిపోయావు నాయన. నిజమే నాయన. సృష్టిని నా కోసం ఇచ్చావు, యేసయ్యని నా కోసం చంపేశావు. అయ్యా నేను నశించిపోయి నరకానికి వెళ్లకుండా, అయ్యా ఆ పాపంలో జోగాడకుండా ఆ పాప నియమాన్ని తీసివేశావు. ఇప్పుడు నీ సువార్తలో, నీ మందిరములో, నీ పనిలో, నీ విశ్వాసంలో ఎదిగే ధన్యతనిచ్చావు. ఈ 4 విషయాల గురించి మేము నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి నాయన. దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. ఈ నూతన సంవత్సరం అందు నూతన వాగ్దానాలు పొందుకున్న మేమందరం ఇవి కాదు నాయన, ఇంతకంటే వాగ్దానాలు ఎప్పుడో చేసేసావు నాయన నువ్వు. వీటిని బట్టి నాయన ఒక్కసారి ఏకాంతంగా అందరము కలిసి నాయన, అయ్యా ఏకాంతంగా ఒక్కొక్కరము ఒకరికి ఇంట్లో తండ్రి నాయన, అయ్యా 1 గంట 2 గంటలో ఒక రోజు అన్ని పనులకు నిజంగా తండ్రి సెలవు పెట్టుకునైనా నాయన, అయ్యా నీకు సరైన విధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మా అందరికీ నేర్పించండి నాయన. నిజంగా తండ్రి మీరే సహాయం చేయండి, మీరే నడిపించండి. ఈ నూతన సంవత్సరం ముందు నూతన తీర్మానాలు తీసుకొని మా పాపములను విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి నాయన. ఎంత ప్రేమిస్తున్నావో మాకు అర్థమవుతుంది నాయన. నీ వాక్యము వింటున్నప్పుడు, నీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, మాతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాయన నువ్వెంత ప్రేమ మా పట్ల చూపిస్తున్నావు అర్థమవుతుంది. దయచేసి వేషధారణ జీవితాన్ని దూరం చేయండి, నామకార్థ భక్తిని దూరం చేయండి. అయ్యా ఈ లోక ఆశల కోసం, శరీరాల కోసం, లేకపోతే అయ్యా ధనధాన్యాదుల కోసము, కేవలము వాటి కోసమే భక్తి చేసే దౌర్భాగ్యపు స్థితి నుండి మమ్మల్ని దూరపరచండి. నిజంగా నాయన ఆల్రెడీ ఎన్నో మేలులు చేసేసావు నాయన, వాటికి థ్యాంక్స్ చెప్పడం మాకు నేర్పించండి. వాటితో సంతృప్తి పడటం మాకు నేర్పించండి. శ్రమ అయినా, బాధ అయినా, అనారోగ్యమైన ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేయడం మాకు నేర్పించండి. మీరే తండ్రి తోటి సహోదరి అభివృద్ధి పొందుతున్నప్పుడు సంతోషపడే హృదయాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని చూసి అనేక మంది అయ్యా నీకు థ్యాంక్స్ చెప్పే స్థితిలో మా జీవితంలో ఉండడానికి మాకు సహాయం చేయండి. సంఘంగా మమ్మల్ని అందరినీ ఎదిగేలా చేయమని చేస్తారని కూడా నమ్మొచ్చు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునే వారి అవసరములను తీర్చండి. మీరే సహాయం చేయమని చేస్తారని నమ్మొచ్చు. ప్రతి ఆదివారం చక్కగా నీ మాటలు వినటానికి, ప్రతి శుక్రవారం నీ మాటలు వినటానికి సహాయం చేయండి ప్రభువా. ఇవే నాయన నిత్య జీవం. ఈ మాటలే ప్రభువా రేపు మమ్మల్ని రక్షించేది. ఈ మాటలే నాయన నరకం నుండి మమ్మల్ని తప్పించేవి, పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళేవి. అభయాన్ని, అభక్తిని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునుడి, కుమారుడైన యేసుక్రీస్తు అనుడి, పరిశుద్ధాత్మ దేవునుడి కృపయో, ప్రేమయో, సమాధానము, సంతోషము, వారి సన్నిధి, సహవాసము మనకును, ఎవరైతే తమ కష్టాన్ని, తమ శరీరాన్ని